యూట్యూబర్ రావణ్ పై ఏపీలో వరుస కేసులు నమోదు కావడం, ఆయన అరెస్టుల పర్వంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ పనులను సిగ్గులేని కక్ష సాధింపు చర్యలంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కేసుల్లో అరెస్టు చేయలేమని కోర్టులో ఒకదాని తర్వాత ఒకటి బెయిల్ ఇస్తున్నప్పటికీ పోలీసులు కావాలనే మరో కేసు వేసి మళ్లీ అరెస్టు చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. రావణ్ను ఇబ్బంది పెట్టడానికి ఇప్పటికే ఒక 30 కేసులు రెడీగా ఉంచారంట కదా అని ఆయన ప్రశ్నించారు. రావణ్ని మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. వీఆర్ ఆల్ వాచింగ్ దిస్ ఫ్రస్ట్రేషన్. You can't misuse power like this. Hope you release him soon.